నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం గుండా ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్లకు సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారన్నమాట. చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్ కానీ కువైట్ నుంచి కానీ ఎంత బంగారం డబ్బు తీసుకుని వెళ్ళవచ్చని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అంతర్జాతీయ ప్రయాణాలు ఊపందుకుంటున్న వేళ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ దేశానికి వచ్చే లేదా బయలుదేరే ప్రయాణికులందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని జారీ చేసింది. కస్టమ్స్ నిబంధనలకు అనుగుణంగా విమానాశ్రయంలో నగదు, బంగారు ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను ముందుగానే ప్రకటించాలని చెప్పేసి ప్రస్తుత నిబంధనల ప్రకారం కువైట్లోకి ప్రవేశించిన లేదా బయలుదేరిన 3000 దినార్లు లేదా అంతకంటే ఎక్కువ నగదు లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీని తీసుకువెళ్లే ఎవరైనా సరే ఆర్థిక దర్యాప్తు విభాగం ద్వారా కస్టమ్స్ డిక్లరేషన్ ఫారం ను పూర్తి చేయాలి. అదే విధంగా బంగారు ఆభరణాలు లేదా విలువైన గడియారాలతో సహా అన్ని రకాల బంగారాన్ని బయలుదేరే సమయంలోనే ఆ యొక్క ఫామ్ ను పూరించి మీరు ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా బంగారు బిస్కెట్లు కానీ బంగారు కడ్డీలు మీకు పొడుగ్గా ఉంటాయి కదా, ఆ యొక్క బంగారు కడ్డీలను తీసుకువెళ్లే ప్రయాణికులు విమానాశ్రయం యొక్క ఎయిర్ కార్గో డిపార్ట్మెంట్ నుంచి అధికారిక పత్రాన్ని అందుకుంటారు. అయితే ఆభరణాలు మరియు గడియారాలు బయలుదేరే సమయంలో మరియు తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క నోట్ నైతే నమోదు చేయాల్సి ఉంటుంది. రసీదులు చూపాలని చెప్పేసి ఈ అవసరాలు తప్పనిసరి కానీ ప్రయాణాన్ని పరిమితం చేయడానికి ఉద్దేశించినవి కాదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి చేసినా కానీ మీ ప్రయాణం పైన ఎటువంటి నిషేధం ఉండదన్నమాట. చాలా వరకు కువైట్ లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఇలా చేస్తే గానీ ప్రయాణ నిషేధం విధిస్తారని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్న వేళ అధికారులైతే స్పష్టంగా తెలుపుతూ ఉన్నారన్నమాట. తప్పనిసరి కానీ ప్రయాణాన్ని పరిమితం చేయడానికి ఉద్దేశించినవి కాదని చెప్పేసి అధికారులు నొక్కి చెబుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ నుంచి ఎవరైనా సరే బయలుదేరేవారు మీకు 3000 దినార్లు అంతకంటే ఎక్కువైన డబ్బు కానీ లేకపోతే విలువైన బంగారం కానీ గడియారాలు, వాచ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్తూ ఉంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి మీరైతే నేను ఇవి తీసుకువెళ్తూ ఉన్నానని చెప్పండి. మన భారతీయులైతే 3000 దినార్ల విలువైనవి అయితే తీసుకొని వెళ్లారనమాట. ఏమున్నా 100 దినార్లు 200 దినార్లు మహా అయితే 500 దినార్ల లోపం ఉంటుంది. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.